హలో గాయ్స్, పార్ట్ 2లో అయితే జూ అయితే చూపించాను కదా. దాని తర్వాత అయితే మధ్యాహ్నం భోజనం చేయడానికి అయితే ఇక్కడ ఒక చిన్న హోటల్ అయితే దొరికింది. ఓకే, ఈ హోటల్కి అయితే వచ్చేసాం. మేము రాకముందు మొత్తం ఖాళీగా అయితే ఉంది. మేము వచ్చిన తర్వాత మొత్తం ఫుల్ అయిపోయింది. అందరం బాగా తినేసిన తర్వాత వైజాగ్లో ఫేమస్ అయిన ట్రినిటీ పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మీకు ట్రినిటీ పార్క్ అయితే తెలిసే ఉండిద్ది. ఇది చాలా పాపులర్, చాలా బాగుండిద్దని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉండిద్ది లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే గాయస్, ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళంగానే ఎవరిదో మూర్తి అయితే కనిపించింది. ఓకే, కిందకి కొంచెం మెట్లు ఉన్నాయి అన్నమాట. కింద కూడా గార్డెన్లో ఉంది మొత్తం. చాలామంది ఇక్కడ గార్డెన్లో కూర్చొని బర్త్డేస్ కూడా చేసుకుంటున్నారు. పిల్లలకైతే మంచిగా ఆడుకోవడానికి బాగుంది. ఇక్కడైతే ఇదొక్కటే కాదు గైస్, దీన్ని ఫేమస్ చేసే ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మొత్తం సముద్రం అయితే కనిపిస్తుంది. చూసారా, ఇక్కడైతే చాలా గాలి వస్తుంది గైస్. కింద అన్నమాట, ఇక్కడ అంత గాలి రావట్లేదు, కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది గైస్. ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే గైస్. నాకు వైజాగ్ ట్రిప్స్లో మంచిగా నచ్చిన పార్ట్ ఏమన్నా ఉందంటే అది ఈ ట్రిప్పే గైస్. బీచ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మీకు ఆగిపోయిన షిప్ కనిపిస్తుంది, తెలుసు కదా. ఆ షిప్కి అయితే ఒక పెద్ద స్టోరీ ఉంది గైస్. అదంట బంగ్లాదేశ్ దంట షిప్. అది అక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టుకొస్తే దాన్ని పట్టుకొని ఇక్కడ కట్టేసి ఒక అలా పెట్టారు, మరి ఉంచేసారు దాన్ని. ఒక వ్యూ టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టేశారు. ఇక్కడ చూసారు కదా, ఫొటోస్ దిగుతున్నారు చాలామంది కెమెరామెన్స్ దగ్గర. ఒక ఫోటో వచ్చేసి 10 రూపీస్ అంట. అలా అందరూ వచ్చేసి మంచి ఫోటోలు అయితే దిగుతున్నారు. ఓకే, ఇది ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే గైస్ చాలా గాలి వస్తుంది. రాక్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, షిప్ ఎగిరిపోతుంది. చాలా అయితే బాగుంది గైస్. వాటర్ కూడా నీట్గా ఉన్నాయి, చాలా వైట్ కలర్లో ఉన్నాయి. మన బాపట్ల బీచ్ అయితే ఇంత వైట్గా ఉండదు, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇదే చూడండి గైస్, పెద్ద షిప్. ఒక్కొక్కసారి ఈ షిప్లో నుంచి సౌండ్లు అయితే వస్తున్నాయి గైస్. మనం 500 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం గైస్. ఈ వైజాగ్ పార్ట్స్ తర్వాత దాన్ని కంప్లీట్ చేసేయండి గైస్. 4th పార్ట్ కైలాసగిరి ఉందన్నమాట, దాన్ని అస్సలు మిస్ అవ్వబాకండి. ఓకే, బాయ్.